చెప్తుండు ఉడక హనుమంత రాజా మీ అవదచ్చిపోయింది పండుగ అయిపోయింది పండుగ తెల్లారి ఎండుగా ఉడక భార్య చచ్చిపోయి భర్త ఉంటే భర్తను తులసమ్మ అంటారు భర్త చచ్చిపోయి భార్య ఉంటే భార్యను ముండ అంటారు ఈ ముండరాజా అంటారు కొడుక శుక్రవారం చక్కని గడినాడు రాజముద్ర నీ చేతులు కొడుకు చేతులు దాయదత్రాలు పట్ట కాగితాలు చేతులు పెట్టిండు నా తల మీది బరువు నేను ఎత్తి మీద పెడతాను కొడుక కొడుక నీతి నీళ్ళల్లో వేస్తే మునుగదు నిప్పులేస్తే కాలేదు అన్యాయం ఎప్పుడైనా అడిగపడుతుంది ఎల్ల లోకం మీద పిల్లలు సుభాషరాజు కొడుకుని పేరు కీర్తి పైఖ్యాతి పొందాలి నీకంటే చిన్నోళ్ళ తమ్ములారా అని పిలువు నీకంటే పెద్దోళ్ళ అన్నయ్య అని పిలువు అంతకంటే వయసులో పెద్ద ఉంటే నాయన అని పిలువు మంచి పేరు తెచ్చుకో కొడుక నా రాజ్యవేలం అని దాయదత్రాలు కొడుకు చేతులు పెట్టి రాజ్యవేల విధానాలు చెప్పి మంచి పేరు తెచ్చుకోమని రాజమప్ప చెప్పిండు నా తల మీద నా కొడుకు రెత్తి మీద వచ్చగాని నా భార్య సుభద్రదేవి తల మీద నా కోడలు నెత్తి పెడుతున్నాను పెట్టి కోడలు ఏమమ్మా కోడలా కోడలా ఏమమ్మా కోడలా కోడలా కోడలు పిల్లల పట్టుకొని కోడాలు ఇద్దరి పిల్లల ఎత్తుకొని కోడలు వేడి కచ్చిండు కన్న తల్లి మామయ్య నా తల మీది వరకు నా కొడుకు ఎత్తున పెట్టారు రాజుల చేతిలో పెట్టా మీ అత్తమ్మ ఉండవలసిన ఇల్లు సంసారం నీ చేతిలో నీ బాధ్యత అప్పచెప్తాను బిడ్డ నా బిడ్డ శ్రీవల్లి నా కొడుకు శ్రీమంతుడు కనిపించి కనుకున్న కన్న భ్రమల కంటే సాదేడు భ్రమలు గొప్ప మరి అత్త కనిపూమి మీద ఎత్తే వదిన చూడెత్తదాయిందనే పేరు రావాలి నీకు బిడ్డ ఆడి పుడక పుట్టినప్పుడు ఆడలు ఉన్నకాడ ఆఖరి శృంగారం ఉండకపోతే ఆడిదాని అంగీతం లేదో అంటారు ఆడి పుడక పుట్టినప్పుడు ఇంట్లో తగడు ఉండగానే చూడ తప్పోవాలి ఉన్నకాడి కూడా కొట్టుకొని మందిలో పుట్టిపోయింది ఆడిది కాదంటారు మంచి పేరు తెచ్చుకో బిడ్డ నా పిల్లలకు పాలు పోసి సాదు నాకు ఇక్కడ అన్న ఎత్తే తొట్టికాడ కూర్చుంటానని మరి పిల్లల చేతిలో పెట్టిండు సుభాష్ కోడలు శశరేఖ కాదు నవ్వు మామ ముఖం చూసింది ఇవాళ మా మామ ఒంటరి పచ్చి అయిపోయింది పురుగాచి పురుగోలే మామ నువ్వు బాధపడబోకు కన్న తండ్రి వల్ల దాత్తనున్నది అబ్బబ్బా మామకు ధైర్యం చెప్పింది ఇద్దరు పిల్లల చేతులు పట్టింది కోడలు రేఖ శశరేఖ దేవి కొంతకాలం ఈ పిల్లల అత్తమ్మ అత్త దావంగా కనుకనేమి నా చేతులు పెట్టి నా కాళ్ళు మొక్కిందనుకున్నది దేవుడా చిన్ని చిన్ని మొక్కల్లారో పిల్లలు కనకపోతే వాళ్ళ కోసం కొడతారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి గడ్డపారతో తిట్టే గాయమైంది ఒకనాడు భర్తను కనుక కచ్చేరి కాడికి పోయింది మామ తొట్టె కాడ కూర్చున్నాడు ఇంటా ఏం ప్రాణగండం ఇంటి దొంగను దొరకబడ్డ ఈశ్వరుని తరమం కాదు మమ్మల్హారా తీయటి మాటలతోని వెల్లింపుల మాటలతోని బుక్కిట్ల ఇసాలు కడుపుల కుట్టారు మనసులోటి పెట్టుకొని మీది కోటి మాట్లాడి ఇటేటు రారా అని పానం తీసరాక తెలియదు అన్నారు కన్న తండ్రి రోజుల కనుకనేమి అప్పటి వరకు మామను చూసుకుంటాంది కన్న పిల్లల రోజు మరిదిని ఆడిబిడ్డను చూసుకుంటాంది నమ్మిండు తన భర్త కచ్చేరి కాడికి వేయిండు నా భార్య చచ్చిపోయినా కానీ నా కోడలు చదువుకున్న మంత్రాలు దొరికింది దేవత అనుకోని మామ మనసును అనుకోని భార్య నాది చేసుకొని కూలని ఈ తొట్టె కాడనే అవ్వ అయ్యో
2000 రేఖ జేబులు వేసుకొని సచరేఖ ఎక్కడికి పోతుంది దేవుడా అల్లల్ల నేరల్లో శాలల్లో వాడకచ్చనాట దాని వగల తనం మునిగిపోను 10,000 పితాంబరం కొన్నది అవసరం లేదు కానీ విద్య 10,000 పట్టు చీర కావాలి 10,000 పట్టు చీరే కాసం పుల్లే షాపులో దొరికి అటువంటి చీర కావాలి వచ్చింది మరి ఏంటంటే మాకు భయం అనిపిస్తాను భయం అనిపిస్తే నేనేం మిమ్మల్ని బదనాలు చేయ బిడ్డు గుణం జరా పెండారు గుణం తప్పు బిడ్డ నా గుణం అంతా తాళ్ళ రామేశ్ బావకి ఎరికే ఇవో 10,000 పట్టు చీరే చీరకు తగ్గట్టు 5,000 అద్దాల రేగాయి మాది ఫిక్స్ రేట్ ఉంటది 5,000 అద్దాల రేగే 5,000 దీనికి అద్దాల రేగే 10,000 పితాంబరం ఇలా లంగా అద్దా లంగాలు కొత్తవి మన తీసుకున్నవా కుడుకలమ్మి తీసుకున్న లంగాలు కుడుకలు లంగాలు ఓ జీలకర్ర కుడుకలకు లంగాలు ఇది దీనికి గడ్డేది ఉన్నదా మొన్ననే లంగా తీసుకున్నా బాడి తీసుకున్నా కుడుకలు ఫోన్ పేలో 15,000 మావాడి నెంబర్ చెప్తా కొడతాను తప్పు కదా ఎంత అవసరమైన బట్టలు అనుకుంటాను ఇవి మరి బాబా గారి బండి గారి ఉండనైనా 10,000 పితాంబరం ఉన్నది 5,000 అద్దాల రేఖ ఉన్నది పూల బండి గారికి వచ్చింది 200 రూపాయల పూలు కొనుక్కున్నది ఈ చీరే రేఖ కట్టుకొని ఆ పూలు పెట్టుకుంటే నేను ఎంత జగజగా ఇంట్లో ఉంటాను అనుకున్నది దేవుడా పొద్దు బాద్దల్లో 2 పొద్దుల్లో అయ్యయ్యో కాడ కూర్చున్న మామ దగ్గరికి వచ్చింది మావా నమస్తే మరి మావయ్య ఈ బట్టలు ఎట్లున్నాయి మావా బిడ్డ బట్టలు చాలా అందంగా ఉన్నాయి బిడ్డ నర్సన్ చూడు మావయ్య ఈ 10,000 పట్టు చీర కట్టుకొని ఈ 5,000 అద్దాల రేఖ దొరుకుకొని ఈ 250 రూపాయల పూలు నా జడలో పెట్టుకుంటే నేను ఎట్లా కనిపిస్తా మావా బిడ్డ ఆ మాట నా కొడుకుని అడగాలి నీ అందాన్ని చూసి నా కొడుకు సంబరపడాలి నువ్వు నన్ను అడగద్దు కానీ నువ్వు నా బిడ్డలాంటి దాన్ని నువ్వు అడిగినవు నేను చెప్తా బిడ్డ ఆ చీర కట్టుకొని ఆ జాకెట్ వేసుకొని ఆ పుష్పాలు పెట్టుకుంటే ఇంటి మహాలక్ష్మి నా కన్నబిడ్డ అనుకుంటావమ్మా నీ దొంగలు గొడవ కదరా నీ తారు చెంప కదరా నీ నావు నరక కదరా నీకెట్ట నోరన్న బుద్ధి అవుతుంది లంచ కొడుక ఈ చీర కట్టుకొని అరైక దొరుకుకొని ఆ పూలు పెట్టుకుంటే 3 నెలల నా పెళ్ళం చచ్చి సేవ్ నా పెళ్ళం లెక్కనే ఉన్నావు రా అని అనద్దా అవై లంచ కొడుకు ఏంటి మనసులో అయితే ఖరాబ్ అయితే ఏడ్చులు ఎత్తది మనసులు గుంజితే రమేష్ బా నా పిల్లవాళ్ళు నువ్వు కలిసిపోదామని అనద్దామా ఏడుదాను నేను వచ్చిన సార్ నువ్వు మంచిగానే ఉన్నాడు పోయిన పుల్ల మానవనిపించాలి నైట్ తాగిస్తా కదా కనకు ముందుగా నైట్ తాగిస్తా కదా మరి మా మామ అనద్దా అనురా అంటే వినలేకుంటున్నాడు కదా అప్పుడు కనుక మావయ్య
అయ్యో నేను 8 గంటలకు ఆడిబిడ్డకు మరిదికి పాలు తాగిచ్చిన 11 అవుతుంది. మళ్ళీ నీ పాలు తాగిస్తా మామయ్య ఈ బట్టలకి ఇట్లా పట్టుకో. బిడ్డ ఆ టేబుల్ మీద పెట్టు, నేనెందుకు పట్టుకోవాలి బిడ్డ? అయ్యో పే మీద పెట్టుకునే బట్టలు 10,000 పితాంబరం 5,000 అద్దాల రేకే గా నాల మీద టూల్ మీద టేబుల్ మీద పెడతారా మామయ్య? నీకేం బరువు అవుతుందని ఇట్లా పట్టుకో. చూడు కడుపుల కత్తులు నోటి మాడలు బెల్లాలు కుక్కిట్ల వేసిన నిత్యాయం ప్రాణగండం. బాయిలోతు చెరువులో తెలుసుకోవచ్చు కానీ మనిషి కడుపులున్న మాటలు తెలుసుకోలేవాడు. రాదు రాదు సుభాషణ రాదు కోడలు కడుపులున్న మౌటం తెలుసుకోలేదు రాదు. ఆలోచన రాదు ఎర్తుడై బట్టలు చేత పట్టిండు. శక్తిశాల మామ తిన్నాడు. ఇంత కనుకనేమి తొట్టెకాల కూర్చున్నాడు. మామ చేతుల కనుకనేమి బట్టలు పెట్టిందా? పిల్లలు తొట్టెల పండుకున్నారు. తొట్టెకాల మామ కూర్చొని సరబిర సరబిర ఇంటి ముందు సేమంత అరుగుల మీది కచ్చటలకు కనబడతాము అంత రాజు కచ్చేరు మందు పెట్టుకొని భోజనానికి వచ్చి జాలారు పండగల కాళ్ళు కలుగుతాడు దేవుడా. తన భర్త కనుకనేమి కుడి కాళ్ళు కడుక్కొని ఇంట్లో అడుగు పెట్టే టైములా తొట్టెకాడ బట్టలు పట్టుకున్నట్టు మా ఉన్నాడు. భర్త ఇంట్లో కత్తాడు. ఇద్దరు మధ్య నుండి వగలాడి ఏమని మొత్తుకుంటాను. ఓ లచ్చక్కో బుచ్చక్కో మల్లక్కో ఓ నర్సన్న ఓ రమేష్ నన్ను గుద్దుతాను రాళ్ళుల్లో మా నన్ను గుద్దుతాను రాయి 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 అని నాడు చూడమ్మా భార్య అలా నడన చేసినప్పుడు అనుకున్నాడు రాదు ఇంత పాము వచ్చిందా తేలు వచ్చినా ఏం వచ్చినా ఉడుగు వచ్చిందా కానీ దాని ధనం మేడలకు వచ్చిండు. ఏందే రేఖ అయ్యా నువ్వు టమికం వచ్చినవా అయ్యా? అయ్యో నాయ్యా నీ అయ్య పాడవాడయ్యా. అయ్యో నాయ్యా నేను సాధిగా లాడి దాన్ని పడిగా వానికి సందు ఇయ్యలేదు లోకులు. ఓ నావా తాడు దెబ్బ వానికి న్యాయం అవుతుంది. 10,000 పట్టు చీర తెచ్చిండు, 5,000 అద్దాల రైక తెచ్చిండు. కోడలు వరుసలో కలిసిపోతే తప్పేం లేదు. నా కొడుకు కచ్చేరి కారికి పోయిండని నా రెక్క పట్టడానికి వస్తాను. నీ అయ్యా పాడవాడని అయ్యా. ఓ నవ్వా కన్న తండ్రి అనగానే కొంగు బట్టి నేనేమన్నా అయితే నువ్వు ఎవరమ్మకం చూస్తురా మగడా. అరే పరగాకి మాటలంటే పనురాలా కొట్టేదానే ఏమిటి ఆడగాను రాళ్ళకు తండ్రి నా తండ్రి అలాంటి వాడు కాదమ్మా. నాయన అట్లాంటోడు వాళ్ళన్నా అనుకున్నావు అనుకో నీ నోటే 4 మీద తల ఉండే లంచమోసి కొట్టు ఏం కొడతాను ఎట్లా ఎందుకయ్యా కొట్టి రమేష్ బాబా మొగోడు కొడితే మొగోని కొట్టినట్టు అనిపించాలి, ఆడదానికి కొట్టించుకున్నట్టు అనిపించాలి. ఏమిటికి అందం తక్కువ కొట్టు. ఇగో ఇప్పుడు కొట్టుగా కొట్టు 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 నేను వచ్చనమ్మా అదుగులు ఉత్సా పెళ్ళాన్ని కొడితే పెళ్ళి రావాలి అనగా మొగ పుట్టుక పుడితే మొక్కి చెప్పిని బట్టి పాత గొడవల పొడుసున్న వేసిన తుట్టుకోరావు పొట్టుకోరావు. నీ కొట్టుడు మునిగిపోతే నీ కొట్టుడు గారిపోతే పొద్దున రాకట్ల పోయిన లంజముండను బాగా గీతారంగా కొడితే ఏనా సమితి పడిద్ది ఏనా మొగనాలు పడుతుంది. మళ్ళా పొద్దుగా లేచి నీ ముఖం ఎట్లా చూడరా, మళ్ళా నీ ముందట ఎట్లా పెట్టారా? తలలో అన్నం వేసి నీ ముందట ఎట్లా పెట్టా, నా ముఖం చూసుకుంటే ఎట్లా తింటావురా? తెల్లారటలకు నా ఇంట్లోకి వెళ్ళి గొర్రె పీనికి వెళ్తాదిరా. మనిషి పీనికి వెళ్తే ఊరికేనా అయితే అది కుక్కల కొరక ₹1,00,000 ఖర్చు వస్తుంది. 10 రోజులు తల్లిళ్ళ మునుగాలి. గొర్రె పీనుగా అయితే ఏం రాస్తున్నది? సగం ఫ్రై చేసుకోవచ్చు, సగం వీళ్ళు పచ్చాపలు ఏం చేసుకున్నట్టే ఆరేసుకోవచ్చు. అయ్యా నేను ఆయన ధర్మరాజు లాంటి వాడు, రాజులకు రాజు పుణ్యాత్తుడు. అటువంటి పాపము మాటలు అంటాడా దౌడపడు నన్ను కొడతాను. నన్ను ఇప్పుడు కొట్టక్ ఎందుకు కొడతానవయ్యా? కొట్టి కొట్టి నన్ను అచ్చి బొక్కం చేసి నేనేమన్నాకైతే అయితే నువ్వు ఎవరి ముఖం చూస్తావు, నువ్వు ఆగవైతావు. నా తండ్రి అలాంటి వాడు కాదమ్మా. అలాంటి వాడు కాదన్నవా? అగో నేను ఆయన తొట్టెకాడ కూర్చున్నాడు. నేను ఆయన దగ్గరికి ఓ నేను ఇక్కడిని అరుగు మీద ఉంటా. నీ అయ్య చేతిలో 5,000 అద్దాల రేకే 10,000 పట్టు చీర ₹250 పూలు పట్టుకున్న చేతులు ఉంటే ఇవి కట్టుకొని నా పొందుకు రావే అని నీ అయ్య అన్నట్టుగా నమ్ము. లేకపోతే నువ్వు మళ్ళొచ్చి నన్ను ఏమన్నా చేయి, ఏదన్నా పోయి వాళ్ళు అంజా కొడుక చీకట్లు ఏం పోయి అంటాను. వాడన్నట్టు జడన్న మెడన్న పోయి పో, నీ అయ్య సంసారతనం బయటపడుతుంది. పో ఉండ కొడుక చూడు పో
అని నాడు చూడు ఆ భార్య అలాంటి మాట అన్నప్పుడు నా భార్య చెప్పిన మాట కరెక్టా కాదా అమ్మ కన్న తండ్రి పేరు కదలే చూడు కన్న తండ్రి వేడికి వచ్చాడు చూడవమ్మా 10,000 కొట్టు చీర 5,000 అద్దాలు రైకే 200 పూలు చేతులు ఉన్నాయి నమ్మిందుకు రారాజు వాడు అరే నా భార్య కరెక్టే ముసలి కొడుక అబ్బరట్లైన 3 నెలలకు ముత్తపోసిన కోళ్ళాగా నా భార్యను రమ్మంటావు దొంగ లంజ కొడుక నాయన బాబగారి కోడలు రంకోడి కట్టినప్పుడు ఆ బట్టల చేత పట్టుకున్నప్పుడు రాజా బట్టలు నేను కొనుకొచ్చి కోడలు తట్టుకోమల్లే కోడలే నా చేతికిచ్చి పట్టుకోమన్నదిరా కోడల చేరేక చూసేడి కళ్ళల్లో చూస్తున్నాడు కనిపిట్టి కళ్ళ కత్తున్నాడు నీ అబ్బాయి వడువడని నాలుగనందులు ఇక ఈ ముసలోడు కూరగాళ్ళతోటి ఏ ఆరాటం రక్కోడి కట్టి నన్ను ఇల్లెల్ల కొట్టాలని చూసినవా అలాంటి తండ్రి లేకపోయినా ఆ కొడుకు చూడుము ఆమెదచ్చి 3 నెలలకు ముత్తపోసిన కోయలాగా ఆయన మన తండ్రి రెక్కలు పట్టి సరిచినాల కొడితే అమ్మున వారు రమ్మున ముల్లై నాటి కొడుకు ముఖం చూసుకుంటే వరు కొడుక నేను బట్టలు ఉరకచ్చి కోడలికి ఇయ్యలే కోడలే నా చేతికి ఇచ్చిందిరా అవ్వా గుండెలకు బెల్లు వారే ఆరాదు అయ్యో నా కొడుక రారా నా కొడుక ఏ తప్పు తెలవదు రా కొడుక ఏనే రమ్ము తెలవదు రా కొడుక బట్టలు నేను ఉరక రాలే కోడలే నేను పట్టుకున్నా కానీ కోడలు బట్టలు కట్టుకుని నా కోరిక తీర్చుకొని నేను ఎందుకు అనుకున్నా కోడాలు గజరేక నా కొడుకు కన్న బిడ్డ లెక్క నేను చూసుకున్నా తప్పు నేను చేయలేదు నా కొడుక దండ ఊరా నా కొడుక కాదంటే నీది కదా కొడుక నీ కడుపు తలబెడితే పోరా ముసలి అల్లి కొడుకు అని చెప్పి కొట్టినవురా నువ్వు 20 ఏళ్ళ దూర కొడుకు నేను 60 ఏళ్ళ పెద్దవాడిని కొడతా తిడతానా కొట్టినా నా కొడుకువే తిట్టినా నా కొడుకువే నన్ను కొట్టినా పర్వాలేదు పరాయి వాళ్ళు కొట్టలేదు అనుకుంటా కానీ నాకు కొట్టి బుక్కడన్న ఊరా నా కొడుక అన్నమూరు పెట్టు నా తొట్టెలోనా నీ చెల్లె నీ తమ్ముడు నీ చెల్లె శ్రీవల్లి తమ్ముడు శ్రీమంతుడు గోకులు ఒర్రు తండ్రు తమ్ముడికి చెల్లెకు పాలు తాగి 4 ముక్కలు అన్నం పెట్టు కొడుకని అనుకున్నట్టు శరణంగా వారికి మరణం ఉండదు దండవన్నులో దండ ఉండదా దొరకు దండ పెట్టి జవాన్ దండ పెట్టి సవాళ్ళు సర్కారు సలహా ఓడులు కన్ను బండ రంకోడి గడినందుకు కొడుకు కాళ్ళకాడి తల వస్తా పట్టారా కొడుకు నేనే తప్పు చేయలేదురా నా మాట నమ్మురా కొడుకు నన్ను ఇల్లెళ్ళ కొడతారా ఎవరన్నా వరకు నేను ఎక్కడికి పోవాలి నేను ఎందుకు వెళ్ళాలి లక్షల డబ్బు కొట్టాలి ఆస్తి ఈ ఎడబడి అద్దాల వేళలు నేను కట్టినవి కాదా ఇల్లు ఎలా కొడితే ఎవరున్నా బలగం ఎక్కడికి పోయి నా అన్ననింటికి నా పిల్లలు సాదుకుంటున్నా నా వెనక ఉంటే తమ్ముడి పడికి తమ్ముడింటికి పోయి సాదుకుంటున్నా దేవుల 10 రూపాయలు లేకుండా పాలు తీవి ఉండాలి అంటారు
నాకు ఏ పని వచ్చేపడికి ఏ పని చేసి చదువుకుంటే